హాయ్ ఎవ్రీవన్. ఆరోగ్యమే మహాభాగ్యం. అందరం మనము జిమ్లో వర్కౌట్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనము నిన్న నేర్చుకున్నటువంటి వర్కౌట్ చెస్ట్ ఐటమ్స్ అన్నీ మనము నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనము వి షేప్ ఐటమ్స్ అంటే లాటిస్ మజిల్స్. ఈ లాటిస్ మజిల్స్ వర్కౌట్ ఎలా ఉందో మనం ఈరోజు తెలుసుకుందాము. ఎందుకంటే రోజు రాగానే కంపల్సరీ వామప్ ఎందుకంటే వామప్ చేయడం కంపల్సరీ. చేసిన తర్వాతనే మనం వర్కౌట్ మీదకి వెళ్ళిపోవాలి. వామప్లో కంపల్సరీ పుల్అప్స్ చేయాలి. దీంట్లో స్పెషల్గా ఏంటంటే పుల్అప్స్ వి షేప్స్ ఐటమ్ కాబట్టి పుల్అప్స్ చేయాలి. మనం పుల్అప్స్ కామన్. పుల్అప్స్ చేసిన తర్వాత మనం ఇమీడియట్లీ వర్కౌట్కి వెళ్ళిపోవాలి. కానీ మనం పుల్అప్స్ డిప్స్ అవన్నీ చూపించడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం వర్కౌట్ మీదకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ వర్కౌట్ ఈరోజు లాటిస్ పుల్ డౌన్ వర్కౌట్ మిషన్ మీద చేద్దాం. ఇది లాట్ పుల్ డౌన్ మిషన్. దీని మీద మనం ఏంటంటే లాట్ పుల్ డౌన్ అంటే క్లోజ్గా పట్టుకొని చేసుకోవచ్చు. బాగా క్లోజ్ ఉండొద్దు. మనకు ఇక్కడ షోల్డర్ నుంచి ఇట్లా వీ షేప్లో మనకు కనిపించాలి హ్యాండ్. ఇక్కడ వీళ్ళకు లాటిస్ మజిల్ మీద కరెక్ట్గా వెయిట్ వస్తుందా లేదో చూసుకోవాలి. ఓకేనా. హెడప్ డైరెక్ట్ ఈ రాడ్ ఓన్లీ ఫ్రంట్ చెస్ట్ మీదకి రావాలి మనకు. కాబట్టి వాళ్ళు అక్కడికి కరెక్ట్ పొజిషన్ తీసుకొస్తురా లేదా చేసేటప్పుడు అటు ఇటు మూవ్ కావద్దు. మనము డైరెక్ట్గా వర్కౌట్ చేసి తీసుకురావాలి. చెస్ట్ మీద తీసుకో. ఎస్, అట్లా వీళ్ళు ప్లే కాకుండా కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఎస్, ఈ లాటిస్ మజిల్ కరెక్ట్గా ఇక్కడ చూడు మూమెంట్ అవుతుంది మంచిగా. ఇది ఒక్కసారి మనము కోచ్ దగ్గరగా ఉండి వాళ్ళకి ఒకసారి మనం చెప్తే కరెక్ట్గా వాళ్ళే మూవ్ అవుతారు. ప్రతి సెట్ కంపల్సరీ 4 సెట్స్ చేయాలి. ఎందుకంటే మనము స్టార్టింగ్లో కాబట్టి బేసిక్ మూమెంట్లో మనము 2 సెట్స్ చేస్తాము. దీన్ని మనము సీనియర్ వర్కౌట్ కాబట్టి మనము ఖచ్చితంగా 4 సెట్స్ చేయాలి. ఫస్ట్ రౌండ్ లైట్ వెయిట్ వేసుకోవాలి. ఎక్కువ టైం రిపిటేషన్ చేయాలి. తర్వాత సెకండ్ రౌండ్ నుంచి వెయిట్ గెయిన్ చేసుకోవాలి. వెయిట్ గెయిన్ చేసుకుంటూ మనము 12, 10, 8 వరకు కూడా చేసుకోవచ్చు. సపోర్ట్ తీసుకొని కూడా ఇంకా హెవీ వెయిట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సేమ్ మనం లాట్ పుల్ లానే అది ఫ్రంట్ సైడ్ ఎగినాము. ఇదేం చేయడం బ్యాక్ సైడ్ రావాలి. మనకు బ్యాక్ సైడ్ కటింగ్ కోసం ఇక్కడ మనకు కటింగ్స్ ఉంటాయి లాటిస్ మజిల్స్ మీద, దాని కటింగ్. సో బ్యాక్. ఎస్, మనకు నెక్ అటు ఇటు మూవ్ కాకుండా చూసుకోవాలి. ప్లస్ తర్వాత మనకు సర్వైకల్కి టచ్ కావద్దు. బాడీకి అసలు టచ్ నై होना. బస్ నజీక్ आना खाली. అట్లా సేమ్ ఫస్ట్ రౌండ్ 20, 25, 30 టక్ తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనము వెయిట్ పెంచుకుంటున్నాం. వెయిట్ పెంచుకొని మనము 12, 10, 8 అట్లా 4 సెట్స్ కంపల్సరీ చేయాలి. అట్లా ఫ్రంట్ 4 సెట్స్, బ్యాక్ 4 సెట్స్. ఓకే, దీన్ని మనము గ్రౌండ్ పుల్లింగ్ అంటాము. ఈ గ్రౌండ్ పుల్లింగ్లో మనకు డిఫరెంట్ రాడ్స్ ఉంటాయి. మనకి ఇది ఒకటి వీ షేప్ ఉంటుంది, చిన్న రాడ్ ఉంటాయి. ప్లస్ అయితే ఇలాంటి రాడ్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. డీ కొన్ని ఉంటుంది, చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి. మనకి ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు, విత్ ప్రాబ్లం లేదు. ఏది చేసినా మనకి ఏంటంటే లాటిస్ మజిల్ మీదనే వెయిట్ వస్తుంది. ఓకేనా. దీన్ని గ్రౌండ్ పుల్లింగ్. ఓకేనా. కమ్ స్టార్ట్. ओके, थोड़ा बेंड हो जाना सामने. यस, आज सीधा रखो. यस, थोड़ा सामने जाओ. ऐसा फिर सीधा शेस्ट. यस, ऐसा. कोडम वाला अड़ी తెలుసుకోవాలి. बराबर आ रहा वेट इसके ऊपर? आ रहा वेट आ रहा है. ओके, మొఖాలు బెండ్ కాకుండా చూసుకోవాలి. ప్లస్ తర్వాత ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే మూవ్ కావాలి. ఎస్, ప్లే అవుతుందో చూసుకోవాలి కరెక్ట్గా మంచిగా. గుడ్. ओके, घुटना बेंड करके आलू लगाओ नीचे. हाँ बस, सामने जाओ, पैर बेंड करके. हाँ बस नीचे रखो. ओके, बस है. మనకు లాటిస్ మజిల్స్ మిషన్. దీని మీద మనము కంపల్సరీ 1 హ్యాండ్ చేసుకోవచ్చు, 2 హ్యాండ్స్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సైడ్ పెట్టుకు వేసుకోవచ్చు, ప్లస్ అయితే లోపల అట్టుకొని కూడా వేసుకోవచ్చు. 2 వెరైటీస్ ఉంటాయి. మనకు ఏంటంటే ఇక్కడ బ్యాక్ అంటే మన లాస్ట్ మజిల్ మీద వెయిట్ పడాలనుకుంటున్నాము, ఇక్కడ దూరం పెట్టుకోవాలి. ఈ లోపల ఇన్సైడ్ మజిల్ మీద పడాలనుకుంటున్నాము, మనము దగ్గర పెట్టుకోవాలన్నమాట. అందుకోసం చెప్పేసి మనం 2 వెరైటీస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా కంఫర్ట్ ఉంటే మనిషి హైట్ని బట్టి కూడా మనము
వాళ్ళ న్యూ ఓల్డ్ మెంబర్సా వాళ్ళ మజిల్ని బట్టి కూడా మనం వర్కౌట్ దీని మీద చేసుకోవచ్చు. చూడండి ఒకసారి ఇది వర్కౌట్. ఎస్, ఇది కరెక్ట్గా మనకు లోయర్ లాటిస్ మజిల్ మీద వెయిట్ వస్తుంది. సింగిల్ హ్యాండ్ చేయండి ఒకసారి. వన్ హ్యాండ్ మన దీంట్లో మనం వన్ హ్యాండ్ పట్టుకుందాం. ఒకసారి ఈ హ్యాండ్ ఒకసారి ఆ హ్యాండ్ కంటిన్యూ. ఎస్, అట్లా కూడా వన్ హ్యాండ్ కూడా మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత మనము వెయిట్ వేసుకుంటూ చేసుకోవచ్చు. అట్లా దీంట్లో ఇంకొక వెరైటీ ఏంటంటే దూరం లాంగ్ పట్టుకోండి అట్లా. ఓకే, ఇలా ఈ లాంగ్ పట్టుకోవడం వల్ల మనకు బ్యాక్ సైడ్ మంచి వెయిట్ వస్తుంది. అంటే మనకు బ్యాక్ వీపు వెడల్పుగా అవుతుందన్నమాట బాగా. ఇప్పుడు ఆర్మీ వాళ్ళకు కానీ డిపార్ట్మెంట్ పోయే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేస్తారంటే వెనుక లాటిస్ మజిల్ నుంచి మనకి ఇక్కడ చెస్ట్ లోయర్ చెస్ట్ దాకా మనకు కొలత తీసుకుంటారు, లెంత్ తీసుకుంటారు. ఆ లెంత్లో మనకి ఇది వీ షేప్ ఐటమ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మనకు ఇగో లోయర్ది అప్పర్ది రెండింటి మీద వెయిట్ బాగా వస్తుంది అనమాట. ఓకే, బస్.